కష్ట సమయంలో మీరు నిలబడి మమ్మల్ని నిలబెట్టారు. పవన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓర్వకల్లు మండలం పూడిచెర్ల బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. కష్ట సమయంలో మీరు బలంగా నిలబడ్డారు, మమ్మల్ని నిలబెట్టారు అంటూ ఆయన ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిజంగా మీరు లేకపోతే వేదిక పైన ఉన్న నాయకులు ముందుకు వచ్చేవారు కాదన్నారు. ఈ పట్టుదలతోనే 175కు 164 సీట్లు సాధించగలమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఓర్వకల్లు పర్యటనలో ఆసక్తికర సమావేశం. డిస్టిక్ ఓర్వకల్లు మండలం పూడిచెర్ల బహిరంగ సభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకం కింద నీటి కుంటల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి వేదికపై చేరుకోగా ఓ బుల్లోడు గబ్బర్ సింగ్ స్టైల్లో ఎర్ర టవల్తో కనిపించాడు. ఆ బుడ్డోడిని పవన్ కళ్యాణ్ దగ్గరకు పిలిపించుకొని భుజం మీద ఎత్తుకొని ముద్దాడారు. దీంతో అక్కడ ఉన్న జన సైనికులు, ప్రజలు కేరింతలు కొట్టారు. పిల్లాడిని భుజంపై కూర్చోబెట్టుకున్న పవన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు డిస్టిక్ పర్యటనలో ఆసక్తికర ఘటన జరిగింది. ఓర్వకల్లు మండలం పూడిచెర్ల బహిరంగ సభ వేదికపైకి ఆయన చేరుకోగా ఓ పిల్లాడు ఎర్ర టవల్ తలకు కట్టుకొని కనిపించాడు. దీంతో పవన్ అతనిని స్టేజిపైకి పిలిపించుకొని భుజంపై కూర్చోబెట్టుకొని ముద్దాడారు. ఈ వీడియోను జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. సీసీ రోడ్ల నిర్మాణంలో కర్నూలు జిల్లా నెంబర్ 1 పవన్ కళ్యాణ్. సీసీ రోడ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఓర్వకల్లు మండలం పూడిచెర్ల బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ తెలిపారు. జిల్లాలో 75 కోట్లతో 1717 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయిందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో 98% రోడ్ల నిర్మాణం పూర్తయిందని, దీనికి కలెక్టర్ రంజిత్ భాషాకు అభినందనలు తెలిపారు. అందుకే పూడిచెర్లలో నీటి కుంటల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.